ఆ మధ్య ఎలక్షన్ ముందు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మస్తిష్కంలో ఒక ఆలోచన వచ్చింది. ప్రజల దగ్గరికి ఎమ్మెల్యేని పంపించాలి, లేకపోతే ప్రజలందరినీ తన వైపు పూర్తిగా తిప్పుకోవాలన్న ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి ఒక ప్రచారం కార్యక్రమం మొదలెట్టాడు ఆయన. అదేంటయ్యా అంటే, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. ఎమ్మెల్యేలు వెళ్ళాలి, కార్యకర్తలలో స్థానిక నాయకులు వెళ్ళాలి, ప్రతి ఇంటికి వెళ్ళాలి, తలుపులకి, గోడలకి, కిటికీలకి ఎక్కడ పడితే అక్కడ స్టిక్కర్లు అతికించాలి. ఆ స్టిక్కర్ మీద ఏముంటుందంటే జగన్ బొమ్మ ఉంటుంది, రాసి ఉంటుంది, మా నమ్మకం నువ్వే జగన్. ఇవాళ ఆ నమ్మకం మీదే మన డిబేట్ అంతా. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ నడిపించిన బ్యాక్డోర్ రాజకీయం, బ్యాక్డోర్ దందా, రాజకీయం కాదు అది, బ్యాక్డోర్ దందా. ఆ బ్యాక్డోర్ దందా ఎంతమందిని జైలుకు పంపిందో ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ నాయకులు, ఐఏఎస్ అధికారులు. అంతకు ముందు వరకు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడానికి ముందు వరకు ఆఫీసర్స్, జమ్ ఆఫీసర్స్ అని పేరున్న అధికారులు, ఒక మీనా, ఒక శ్రీలక్ష్మి, ఇలాంటి వాళ్ళు చాలామంది, ఒక 4-5. అలాగే రాజశేఖర్ రెడ్డిని నమ్మి, రాజశేఖర్ రెడ్డి గారు నమ్మి తీసుకొచ్చి పెట్టుకున్న మంత్రులు, ఒక 2-3 మంత్రులు. ఒకళ్ళిద్దరు జైలుకు కూడా వెళ్ళారు, జైళ్ళలో మగ్గారు. అఫ్కోర్స్ మగ్గారంటే వాళ్ళేం అమాయకులు కాదు. ఏదో స్వామి చెప్పినట్టుగా ఆయన వీళ్ళు నమ్మారు, వీళ్ళని ఆయన నమ్మాడు. ఆయన నమ్మాడో లేదో తెలియదు, ఆయన వీళ్ళు నమ్మారు, చెప్పింది చేయమంటే చేశారు. చూసుకోవద్దా వెనక ముందు ఒకసారి వెళ్ళారు. సో అప్పుడు అవంతా, అది కూడా జగన్మోహన్ రెడ్డి బ్యాక్ డోర్లో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని నడిపిన దందానే అదంతా. ఆ రోజు నమ్మిన వాళ్ళు, నమ్ముకున్న వాళ్ళందరూ జైలుకి వెళ్ళారు. ఆ తర్వాత 2019 నుంచి 24 వరకు ఒకసారి చూస్తుంటే జగన్మోహన్ రెడ్డిని నమ్మిన ప్రతి వాడి బతుకు జైలు బతికే. ఇప్పుడు ప్రతివాడు, ఆయన అంటాడు తమ్ముళ్ళు అంటాడు, అన్నలు అంటాడు, అక్కలు అంటాడు, చెల్లెమ్మలు అంటాడు, ఏదో చెప్తాడు. పెద్ద పెద్ద నాయకులను కూడా తమ్ముల. ఉదాహరణకి ఒక 2 మాటలు చెప్తా. బుట్టా రేణుక గారని ఒక మాజీ ఎంపీ ఉండేది. ఎలక్షన్ క్యాంపెయిన్లో వెళ్ళి బుట్టమ్మ నాకు సోదరు లాంటిది, అది చాలా చిన్నది, ఏదో సంథింగ్, చాలా మంచిది, అమాయకురాలు, పెద్దగా డబ్బులు కూడా లేవు. బుట్టా రేణుకలకు డబ్బులు లేవా, నీలకంఠం గారికి డబ్బులు లేవంటే ఎవడో నమ్ముతాడా? ఆమెను కూడా ఈయన బుట్టమ్మ దగ్గర డబ్బులు లేవని ప్రచారం చేసి వచ్చాడు. మొన్ననే, అంతా 2 నెలల క్రితం అనుకుంటా, ఎల్ఐసి వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. ఏమని? 700 కోట్ల రూపాయలు వేలం వేస్తున్నాం బుట్టా వాళ్ళ ఆస్తులని, అప్పులు కట్టట్లేదని. అది జగన్మోహన్ రెడ్డి చెయ్యి పడితే అలా ఉంటుంది. ఏదో సినిమాలో ఇట్లా టచ్, దానికెళ్ళబరని చెప్తాడు, ఇట్లా టచ్ చేశా, ఉప్పు శోభనా చలపతి సోహన్ బాబు అయిపోయాడు అని చెప్తూ ఉంటాడు ప్రతి వాళ్ళని. శ్రీదేవి ఇలా అయిపోయింది, లేకపోతే భక్తవత్సలం మోహన్ బాబు అయిపోయాడు, ఇలా టచ్ చేశానని. మనం టచ్ చేసిన వాళ్ళందరూ ఒక బుట్టమ్మలాగా అయిపోతారు. మిథున్ రెడ్డిని ఎన్నికల ప్రచారంలో నేను భుజం మీద చేసి, నేను ఎప్పుడూ బాధపడుతూ ఉంటాను, నాకు తమ్ముడు లేడని. మిథున్ రెడ్డిలో ఆ లోటు తీర్చుకుంటున్నా, చాలా మంచివాడు. వంశీని ఎలక్షన్ క్యాంపెయిన్లో చాలా మంచివాడు, అందగాడు. ఒకళ్ళు కాదు, నేను ఏదో అంటే నువ్వు గుర్తొచ్చింది చెప్తున్నా. ఇప్పుడు నేను ప్రతి వాళ్ళు, జగన్ ఎవరిని నమ్మడు, కానీ జగన్ నమ్ముకున్న వాళ్ళందరూ ఇది. జగన్ నమ్మడం అంటే జేని నమ్మడమే. జే అంటే ఇంక నేను చెప్పవసరం. నేను కొన్ని కేటగిరీస్ చెప్తాను.
ఆయన్ని నమ్మి జగన్ 30 ఏళ్ళు సీఎంగా ఉంటాడని నమ్మిన ఐఏఎస్లు ఐపీఎస్లు జైలుకి వెళ్తున్నారు, వెళ్ళారు, జైళ్ళలో ఉన్నారు, వెళ్ళి వచ్చారు, వెళ్ళడానికి రెడీగా ఉన్నారు కొంతమంది. ఎందుకు వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని నమ్మారంటే కొంతమంది కుల పిచ్చితో నమ్మారు, కొంతమంది ప్రమోషన్ల పిచ్చితో నమ్మారు, కొంతమంది డబ్బు పిచ్చితో నమ్మారు, కొంతమంది 30 ఏళ్ళు ఈయనే సీఎం ఉంటాడు కాబట్టి మనం ఆడింది పాట పాడింది పాటరా సిద్ధా అనుకున్నారు, నమ్మారు, అనుభవిస్తున్నారు. ఇందులో ఎవరిని పాపం అనాల్సిన అవసరం లేదు, అయ్యో పాపం అనే అవకాశమే లేదు. ఇక నాయకులు జగన్మోహన్ రెడ్డిని నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా అని చెప్పి ఎగేసుకుంటూ వెళ్ళి టీడీపీ నుంచి వెళ్ళి అక్కడ కూర్చుని భువనేశ్వర్ గారిని మీద నోరు బారేసుకున్నాడు వల్లభనేని వంశీ గారు. చూసాం ఏమైందో. టీడీపీ నుంచి వెళ్తే వెళ్ళావు, పార్టీ మారావు, ఏదో జగన్ దగ్గర నీకు మంచి ఇది ఉంటుంది అనుకున్నావు, వెళ్ళావు, అస్సలు పట్ట పగ్గాలు లేకుండా ఎగిరావు. కొడాలి నాని గారు జైలుకి వెళ్ళలేదు, కానీ ఇంకా పరిస్థితి ఏంటో మనకు తెలుసు. మొన్న కటారి ఈశ్వర్ కుమార్ అని మాజీ మంత్రి గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఏదో చెప్పుకుంటా కొడాలి నానికి సంబంధం లేదు నేను చెప్పే మాటలు, నేను సొంతంగా చెప్తున్నా అంటున్నాడు. అంటే నాని ఎంత భయపడిపోయాడో అర్థమైపోతుంది. తర్వాత పేరు నాని గారు ఇంతో అంతో కాస్త వాళ్ళ నాన్న వల్ల పేరు వల్ల కానీ లేదా ఆయన వల్ల కానీ కొంత పేరున్నోడే. ఏమైంది? ఆవేశం వచ్చినప్పుడల్లా నోరు బారేసుకుంటున్నాడు, మళ్ళీ అప్స్కాండ్ అవుతున్నాడు. ఆల్రెడీ స్కామ్లో ఇరుక్కున్నాడు, తప్పదు, అది తప్పేలా లేదు, ఆయనకు కూడా తప్పేలా లేదు. మొన్న మధ్య నోరు బారేసుకున్నాడు, చీకట్లో కన్ను కొడితే అయిపోవాలిరా, ఎందుకు అనవసరంగా కేకలేయడం, చీకట్లో కన్ను కొడితే అయిపోవాలి ఏంటది, తెల్లారి పొద్దున వెళ్ళి అమాయకంగా పలకరించి రావాలి, పరామర్శించి రావాలి, అట్లా ఉండాలి, కానీ ఏంటి అనవసరంగా ఇప్పించుకోవాలా అని. ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు, తప్పించుకు తిరుగుతున్నాడు. ఎందుకు ఇలా, ఏమిటి ఇలా డైలాగులు? మొన్న ఎవరో ఏదో అన్నారని చెప్పేసి తెగ ఏడ్చేసింది రోజా గారు, మాజీ మంత్రి. సరే, ఆ ఏడుపును కూడా కొంతమంది ట్రోల్ చేశారు. సినిమా యాక్టర్ కదా, గ్లిజరిన్ పెట్టుకుంటే కన్నీళ్ళు వస్తాయి, పైగా ఏడుపు నటించడం ఆవిడికి బాగా వస్తుంది. నేను అలా అనట్లా, వాళ్ళు ట్రోల్ చేసిన వాళ్ళ గురించి చెప్తున్నా. బాధ కలిగే బాధపడి ఉంటుందని అనుకుంటున్నాను నేను. కానీ మళ్ళీ వాళ్ళ వీడియో వచ్చింది, నా కొడుకులంట, గాలి నా కొడుకులంట ఆవిడ. కోర్స్ నేను అంటున్నానని ఎవరు తప్పు పట్టొద్దండి నన్ను. గతంలో లంజా కొడుకులు అనే పదం కూడా వాడింది, క్షమించాలి. ఇప్పుడు గాలి నా కొడుకులు అనే పదం వచ్చింది, ఆ వీడియో తిరుగుతుంది. ఏమిటిది? ఈ రకంగా ఎందుకు వీళ్ళు ఇలా తయారవుతున్నారు? ఏ రకమైన రాజకీయాన్ని వీళ్ళు అలవాటు చేసుకుంటున్నారు? ఏ రకమైన భావజాలానికి అలవాటు పడుతున్నారు? ఆయనేమో నమ్మినోడిని నెట్టాటి ముంచుతున్నాడు, నమ్మిన ప్రతివాడు జైలుకి వెళ్తున్నాడు. ఎందుకు నమ్ముతున్నారో తెలియదు. ఒక్క ఛాన్స్ అని అంటే నమ్మి ఓట్లేసిన జనానికి కష్టాలు, కన్నీళ్ళు, కడగండ్లు, రోడ్ల మీద గుంతలు, కళ్ళకి గంతలు, ఇవి తప్ప ఏమీ మిగల్లా 5 ఏళ్ళు. ఇప్పుడిప్పుడే రాష్ట్రం కాస్త తేరుకుంటోంది. ఆయనేమో ఊరుకోకుండా వెళ్ళి మార్కెట్లు అంటాడు, లేకపోతే ఇంకో చోట అంటాడు, వెళ్ళి ఏదేదో హడావుడి, వెళ్ళిన దగ్గరల్లా హడావుడి. అక్కడికి వెళ్ళి అక్కడ ఒక సీన్ క్రియేట్ చేస్తాడు. చివరికి జీవికి వాళ్ళ కారు కింద వాళ్ళ కార్యకర్త చచ్చిపోతే కూడా, పడి చచ్చిపోతే కూడా దాన్ని కూడా ఏదో మసిపూసి మామిడికాయ చేసే వ్యవహారం చేస్తున్నాడు ఆయన. సామెత మారేడుగాయే, కానీ ఆయన మామిడికాయలు మార్కెట్కి వెళ్ళి చేసిన హడావుడి గురించి చెప్తున్నా కాబట్టి మామిడికాయ అన్నాను, తెలియక కాదు. సో ఈ రకంగా ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు నమ్ముతున్నారు,
నమ్ముకున్న వాళ్ళందరూ జైలుకి వెళ్తున్నారని గడిచిన 20 ఏళ్ళుగా తెలుస్తున్న 15-20 సంవత్సరాలుగా కళ్ళ ముందు కనపడుతుంటే కూడా ఎందుకు నమ్ముతున్నారు? ఒక పాయింట్. ప్రజలు నమ్మి ఓట్లేసిన ప్రజలు ఇకనైనా రియలైజ్ అయ్యారా, ఇంకా భ్రమల్లో ఉన్నారా? నంబర్ 2. నంబర్ 3, ఈ తొడలు కొట్టేవాళ్ళు లేకపోతే ఈ గావు కేకలు పెట్టి గాండ్రింపులు చేసి గొంతు చించుకునే వైసీపీ నాయకులు ఇంకా ఎందుకు రియలైజ్ అవ్వట్లేదు? తమ నాయకుడు, మనం నాయకుడు నమ్ముతున్నాం కానీ నాయకుడు మనల్ని నమ్మట్లేదు, మనల్ని వాడుకుంటున్నాడు, మనల్ని అడ్డంగా బుక్ చేస్తున్నాడని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఎంతగా కనబడుతున్నా కూడా ఎందుకు తెలిసి ఎందుకు నమ్ముతున్నారు? జే అంటే జగన్ కాదు, జే అంటే జైలు అని చాలా క్లియర్గా అర్థమవుతున్నా కూడా ఇంకా భ్రమంలో ఎందుకున్నారు అనేది ఒకటి. తర్వాత తొడలు కొట్టడం లేకపోతే అది తేలుస్తాం ఇది తేలుస్తాం అని వాళ్ళందరూ అప్స్కాండింగ్ ఎందుకు పరారు అవుతున్నారు? సరే, కొంతమంది నెలల తరబడి పరారయ్యి కొంతమంది వచ్చి సరెండర్ అవుతున్నారు, జైలుకి వెళ్తున్నారు, అది ఒక భాగవతం. కొంతమంది ఏమో వలవల ఏడ్ చేసి ఇప్పుడేమో మళ్ళీ అదే భాష, అంటే ఏం మార్పు లేదు. ఎవరన్నా అంటేనేమో అది మనకు బాధ కలుగుతుంది, బూతులు లేకపోతే ఇంకోటి, మనం మాత్రం ఎన్నైనా అనొచ్చు. సో ఈ రకమైన ఇదేంటి, ఈ అంశాలు మనం చర్చించబోతున్నాం. ముందుగా నమ్మకం. ప్రజలు కూడా మోసపోయారు, అయినా నమ్ముతారా మళ్ళీ? తెలియదు. మొన్న కొంతమంది నమ్మారు, తక్కువ మంది నమ్మలు, 39% మంది నమ్మారు. మరి ఇకనైనా మళ్ళీ రియలైజ్ అయ్యారా, ఇంకా నమ్మకం అలాగే ఉందా? ఈ నమ్మకం అనే దాని మీద ఫస్ట్ చర్చిద్దాం మనం. చర్చలో మనతో సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పూలా గారు ఉన్నారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు తిరువూరు శాసనసభ్యులు డాక్టర్ కొలుకుపూడి శ్రీనివాసరావు గారు ఉన్నారు, అలాగే బీజేపీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు కూడా మనతో చర్చలో ఉన్నారు. నమస్కారం అండి అందరికీ. రైట్, ముందుగా విక్రమ్ గారు, నమ్మకం. ఈ నమ్మకం అనేది జే అంటే జగన్ కాదు జైలు అని ఎప్పుడో తెలుసు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే తెలుస్తుంది కదా. అయినా ఎందుకు రియలైజ్ అవ్వట్లా? అప్పుడు ఎంతమంది జైలుకి వెళ్ళారు, ఇప్పుడు ఎంతమంది జైలుకి వెళ్ళారు, వెళ్తున్నారు, వెళ్ళాల్సిన వాళ్ళు ఉన్నారు, వెళ్ళినోళ్ళు జైల్లో ఉన్నారు, వచ్చిన వాళ్ళు ఉన్నారు, అంతా నడుస్తుంది కదా. సో ఈ నమ్మకం అనే దాన్ని ఎలా వాడుకుంటున్నాడు? అంటే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అనేది ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉండటం అనేటువంటిది మనం 2014 తర్వాత చూసాం. 2014లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన దశలో ఇక తెలుగుదేశం పార్టీకి ఒక ఆల్టర్నేటివ్గా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ రావటం, వైఎస్ఆర్సీపీని జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా చూడటం, రాజశేఖర రెడ్డి గారిలో ఉన్న లక్షణాలు కొన్ని జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నాయని చాలామంది భావించటం, అట్లాగా ఆ రోజున ఆయన వెనక నడిచారు చాలామంది. విచిత్రం ఏంటంటే 2014లో మీకు 2014 ముందు ఆయన పార్టీ పెట్టింది 12లో. ఇక్కడ తెలంగాణ నుంచి కూడా చాలామంది లీడర్లు వెళ్ళారు, చాలా మంది వెళ్ళారు. ఆ పార్టీ నుంచి ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎన్నికయ్యారు, 2-3 వెళ్ళిన వాళ్ళు, పొంగులేటి వీళ్ళు. అయితే తర్వాత వాళ్ళకి అర్థమయ్యి తర్వాత కొంతమంది బయటకు వచ్చేసారు, చాలామంది బయటకు వచ్చారు. అక్కడ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు బయటకు వచ్చారు, ఏమంటారు, తల్లి చెల్లె బయటకు వచ్చారు. అది లీడర్లు బయటకు రావట్లేదు. మనం చూసినట్లయితే క్రొనలాజికల్ ఆర్డర్లో చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఏంటంటే ఒక ఆల్టర్నేటివ్గా తెలుగుదేశానికి ఉన్నది కాబట్టి ఆ పార్టీలో చేరితే మనకు ఉపయోగం అనేటువంటి దాంతో చాలామంది వెళ్ళారు. వెళ్ళిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి గుణగణాలు, అంటే రాజశేఖర రెడ్డి గారి విషయంలో కూడా నాకు కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. నేను కూడా చెప్పాను. నేను ఇప్పుడు ఆయనలో కొంత సంక్షేమ కోణం ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో చాలా అన్వాంటెడ్ ఎలిమెంట్స్ తయారు చేశారు. అట్రాక్ట్ అయ్యారు. అప్పుడు కొన్ని అడ్డం పెట్టుకుని వచ్చినవి కొన్ని ఉన్నాయి. మీరు రాజశేఖర రెడ్డి గారి విషయం చూసినట్లయితే, రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం అంటే లక్షణాలను కూడా చూసినట్లయితే ఆయన కొంత పేద ప్రజల పట్ల,
కొంత ఆదరణ, నమ్ముకున్న వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్తాడు. అది మంచిగా చెడు అనేది కాదు. అది మరి బెస్ట్ లీడర్ క్వాలిటీ కాదు అది. అంటే మనవాడైతే ఆడు తప్పు చేసినా కూడా నెత్తి మీద పెట్టుకోవటం అనేటువంటిది రాజశేఖర రెడ్డి గారి విషయంలో కూడా జరిగింది. అది మంచి నాయకుడు ఎవరూ చేయరు. అది ఇది కరెక్ట్ కాదురా బాబు, సరైనటువంటి మార్గంలో రా, అప్పుడే నేను ఆదరిస్తానని చెప్తారు. కానీ ఆయన ఎట్లాగా చేసేవాడంటే తన మనిషి అనుకుంటే ఎంతవరకైనా తీసుకెళ్తారు. అది చాలామందికి నచ్చుతుంది. అది మన సమాజంలో అది ఏంటంటే చాలామందికి మనం నమ్ముకుంటే ఏదైనా ఏ పనైనా చేసి ఆయన దగ్గరికి వెళ్తే మనం రక్షిస్తాడు అనేటువంటి పేరు ఆయన ఒకటి తెచ్చుకొచ్చుకున్నాడు. సో ఆయన అడుగుజాడలోనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్తారనేటువంటి దాంట్లో చాలామంది లీడర్లు వెళ్ళారు. వెళ్ళి కొంతమంది ఆయన్ని చూసి ఆయనలో ప్రజాస్వామిక లక్షణాలు లేవని గ్రహించి ఎమ్మెల్యేలు అయిన తర్వాత కూడా, ఉదాహరణకి జ్యోతుల్ నెహ్రూ బెస్ట్ ఎగ్జాంపుల్. జ్యోతుల్ నెహ్రూ ముందు వైఎస్ఆర్సీపీలో ఎలక్ట్ అయ్యాడు ఆయన. అవును, ఫస్ట్ తర్వాత మధ్యలో ఆ పార్టీకి రాజీనామా చేసినప్పుడు నేను ఒకసారి అడిగాను, నాకు కొంచెం సన్నిహితంగా ఉంటాడు ఆయన. అడిగితే ఏం జరిగింది అని అంటే ఆయన డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఉన్నాడు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఉన్నవాడు సాధారణంగా ఏంటంటే నాయకుడు పక్కన కూర్చుంటారు ప్రతిపక్షంలో ఉండగా. మనం ఎవరినైనా గతంలో రాజశేఖర రెడ్డి గారి పక్కన ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూర్చునేవాళ్ళు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే పక్కన దేవేంద్ర గౌడ్ గారు, యనమల రామకృష్ణుడు గారు, ఎవరో ఒకళ్ళు డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఉండేవాళ్ళు. వాళ్ళు పక్కన కూర్చుంటారు. ఈయన ఒక్క ముఖ్యమంత్రికే అసెంబ్లీలో ఒక్క సీటే ఉంటుంది, అంటే టేబుల్కి. జనరల్గా ఏంటంటే ఆ టైంలో ఎవరో ఒకళ్ళు వచ్చి రిప్రజెంటేషన్స్ ఇవ్వడమో మాట్లాడటానికని ఆ సీటు వేకెంట్గా పెడతారు. అది ప్రతిపక్షంలో ఉండే నేతకు ఉండదు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే ఈయన వెళ్ళి ఒకసారి డిప్యూటీ ఫ్లోర్ లీడర్కి వెళ్ళి కూర్చుంటే అన్న వెనక్కి వెళ్ళి కూర్చున్నాడంట. అంత సాఫ్ట్గా ఉన్నాడు అనేటప్పటికి ఆయన కొంచెం వాళ్ళు కూడా సీనియర్లు కదా, ఇదేంటి ఇట్లాగా అంటే ఆ అప్రోచ్ అనేటువంటిది వాళ్ళకి అర్థం కాల. ఆయన అప్రోచ్ ఏంటి, అసలు ఆయన రిసీవ్ చేసుకునే తీరు బాగానే ఉండొచ్చు కానీ బట్ అది పైకే, కానీ ఇంటర్నల్గా ఆయనలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని చాలామందికి అర్థమైంది. తర్వాత ఏంటంటే అట్లాగా కొంతమంది బయటకు వచ్చేసారు. ఆ స్కూల్ ఇది మన స్కూల్ కాదు అనుకున్న వాళ్ళందరూ బయటకు వచ్చేసారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ స్కూల్ ఏంటంటే ఆయన సేమ్ ఏది చేసినా కూడా మనల్ని రక్షిస్తాడు, ఆయనతో ఉంటే కనుక మనకే బెనిఫిట్ అవుతాం అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా మీరు చూసినట్లయితే వాళ్ళ హిస్టరీ కూడా కొంచెం వివాదాస్పదమైనటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అందరూ అని నేను చెప్పను, కానీ మీకు 175 నియోజకవర్గాల్లో కొంతమందిని చూసినట్లయితే ఆయనకి బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళు, రకరకాల యాక్టివిటీస్లో ఉన్న వాళ్ళే ఎక్కువ మంది కనబడుతూ ఉంటారు. వాళ్ళే అట్రాక్ట్ అయ్యారు ఎక్కువగా జనరల్గా. అయితే పార్టీ పెట్టిన తర్వాత ఏంటంటే సహజంగానే రకరకాల వాళ్ళు వస్తారండి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కూడా రకరకాల వాళ్ళు వచ్చి చేరతారు, అధికారం కోసం వచ్చి చేరతారు. అయితే తర్వాత దాన్ని స్లోగా ఫ్లష్ అవుట్ చేసుకుంటే వెళ్ళాలి. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా మంచి వాళ్ళు ఎవరు, చెడ్డ వాళ్ళు ఎవరు, నియోజకవర్గాలు ఎవరు ఏ విధంగా ఉన్నారు అనేటువంటిది. అట్లాగా మీకు ఏంటంటే పర్జింగ్ ఆపరేషన్ అంటారు, అంటే కలుపు మొక్కలను ఉంటే తీసేసే విధానంలో నాయకత్వం మంచి వాళ్ళని ఉండటం, చెడ్డ వాళ్ళని దూరం చేయడం. కలుపు మొక్క అయితే అదే కదా ఇప్పుడు క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ. మీరు పార్టీలోకి వచ్చిన వాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ రకరకాల వాళ్ళు వస్తారు, మంచి వాళ్ళు వస్తారు, చెడ్డ వాళ్ళు వస్తారు అని మీరు అంటున్నారు. అంటే ఇంగ్లీష్లో సాగుతుందండి, యాజ్ ది కింగ్స్ ఆర్ ది సోల్జర్స్ అంటారు. తెలుగులో తప్పుగా దాన్ని అన్వయిస్తారు, అంటే యథారాజా తదా ప్రజ అంటారు. తదా ప్రజ కాదు, ప్రజలను ఎప్పుడు మనం యథారాజా తదా అనుచరులు అనమాట, ఫాలో సైన్యం తదా సైన్యం అనాలి. అట్లాగా ఆయనలో నచ్చిన క్వాలిటీస్ ఉన్నవాళ్ళు, అటువంటి వాళ్ళు ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతున్నారు. ఇవాళ కూడా జనరల్గా ఏంటంటే అదొక మైకం లాంటిదండి. ఆ మైకంలోంచి బయటికి వెంటనే రాలేరు వాళ్ళు, అదొక మైకం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటనేది వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా వాళ్ళు ఎందుకు బయటకు రాలేకపోతున్నారంటే ఇంకా ఆ మైకంలో ఉన్నారు వాళ్ళు. రైట్. శ్రీనివాసరావు గారు నమస్తే. వెంకటేశ్వర గారు కొంచెం క్లోజ్అప్ రారా ఫోన్ దగ్గరికి. కొంచెం మా వాళ్ళు ఎలాగో చెప్పరు, నేనన్నా చెప్తాను టెక్నికల్గా. యా, సో జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఎవరిని నమ్మడనుకుంటా, నమ్మిన ప్రతి వాడిని ఎలాగ మనం ఎందులో పెట్టి వాడుకోవాలి, ఎలా ఇరికించాలి, ఒకవేళ రేపేమన్నా అయితే వాడు పోయినా పర్లేదు మనకేం కాకూడదు అనే తరహాలోనే వాడుకుంటాడు అనుకుంటా. అప్పుడు ఇప్పుడు ఇంకెప్పుడు కూడా అదే కనపడుతుంది నాకైతే. సో ఆయన నమ్మిలేని వాళ్ళందరూ జైలుకి వెళ్ళడమే, కేసుల్లో ఇరుక్కున్నారు, కొంతమంది జైలుకి వెళ్ళారు, కొంతమంది వెళ్ళి వచ్చారు, కొంతమంది వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. సో ఇదే కదా పరిస్థితి.
ఎందుకు ఈ నమ్మకం అనే పదాన్ని ఎందుకు వైసీపీలో ఉన్న వాళ్ళు ఇంకా నమ్ముతున్నారు? నమ్మకం అనే పదాన్ని ఎందుకు నమ్ముతున్నారు? ఎందుకు అంటే నమ్మకం అనే పదంలో నమ్మకం ఉంది కాబట్టి. ఉందా? లే అక్కడ నేను ఈ మధ్య కుబేరా అనే సినిమా చూశానండి. అయ్యే బాబాయ్, అదే కదా ఇప్పుడు. కుబేరా సినిమాలో ఒక 1,00,000 కోట్ల రూపాయల డబ్బులు మనీ లాండరింగ్ చేయడానికి భిక్షగాళ్ల పేరుతో పాన్ కార్డులు క్రియేట్ చేసి, అకౌంట్స్ క్రియేట్ చేసి 50,000 కోట్లు ట్రాన్స్ఫర్ చేస్తారండి. భిక్షగాళ్ల పేరుతో అకౌంట్స్ క్రియేట్ చేసి. సినిమా ప్రమోషన్ వద్దు, లైట్ గా చెప్పండి. ఈ రోజు మీరు పత్రికల్లో వచ్చిన పేర్లు చూస్తే రాజస్థాన్ రాష్ట్రంలో నసీరాబాద్ అనే ఊర్లో బన్వర్లాల్ జైన్ అనే ఒక సాధారణ వ్యక్తికి ఆయన ఆధార్ కార్డు తీసుకొని 4 డిస్టిలరీ కంపెనీల్లో ఆయన్ని డైరెక్టర్ని చేశారు. అంటే సిట్ చేసిన విచారణలో దాదాపు ఒక 17 డొల్ల కంపెనీలు ఏర్పాటు చేస్తే ఈ 17 సూట్ కేస్ కంపెనీలు లేదా డొల్ల కంపెనీల్లో డైరెక్టర్లు ఎవరు అంటే, నేను ఇందాక చెప్పినట్టు కుబేరా సినిమాలో భిక్షగాళ్ళను వాడుకుంటే, ఇక్కడ అత్యంత సాధారణమైన, మనం ఇంతకుముందు కూడా కొంతమందిని చూసాం, డ్రైవర్ల పేరుతో 100 కోట్ల ఆస్తులు, అవును, ఇట్లాంటి సందర్భాలు ఇంతకుముందు చూస్తాం. కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకుల ఆర్గ్యుమెంట్ నేను గమనిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఒక పాయింట్ వాళ్ళు అడిగేది ఏంటంటే, అసలు ఇందులో స్కామే లేదు, అదే కదా, ఇది ప్రభుత్వమే అమ్మింది కాబట్టి స్కామ్ ఒక కుంభకోణం జరగడానికి అవకాశం లేదు అంటారు. లేనప్పుడు ఇన్ని కంపెనీలు ఎలా వచ్చాయి? ఇంతమంది అనామకులు, సాధారణ ప్రజలు, 100,000 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగిన కంపెనీలకి డైరెక్టర్లు ఎలా అయ్యారు? పైగా సిట్టు విచారణలో అడ్రస్లతో సహా ఈ నగదుకు సంబంధించి ఎక్కడ హోర్డింగ్ జరిగింది, 100 కోట్ల రూపాయలు ఎక్కడ నిల్వ చేశారు, ఎక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేశారు, ఎన్నికల సమయంలో 8 కోట్లు ఎక్కడ పట్టుకున్నారు, వాటికి శివరెడ్డికి సంబంధం ఏంటి? ఈ విషయాలన్నీ చూసిన తర్వాత, స్పష్టమైన సాక్ష్యాలు గమనించిన తర్వాత, ఇప్పుడు మీరు అడిగేది నమ్మకం గురించి. నమ్మకానికి సంబంధించి మానవ స్వభావం ఏంటంటే, నేను ఒక వ్యక్తిని నమ్మితే ఆ వ్యక్తి ఏం చేసినా, అంటే ఆ వ్యక్తి తప్పు చేశాడంటే నేను నమ్మను. నేను ఒక వ్యక్తిని వ్యతిరేకిస్తే ఆ వ్యక్తి మంచి చేసినా నాకు తప్పుగానే కనపడింది. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు ఎవరైతే ఉన్నారో, ఇందాక మీరు పేర్లు చెప్పారు, అధికారుల పేర్లు చెప్పారు, అనుచరులు, అలాగనే ఓట్లేసిన కార్యకర్తలు, వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని నమ్మారు. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వేరు, జగన్మోహన్ రెడ్డి గారి చేతలు వేరు. అవును. ఈ కంపెనీలకు సంబంధించి టెక్నికల్ విషయాలన్నీ పక్కన పెడదాం. దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు చెప్తున్నాయి, అన్ని సంస్థలు చెప్తున్నాయి, నగదు చెల్లింపులు తగ్గించి అన్ని డిజిటల్ పేమెంట్స్ నే పెంచండి అని చెప్తున్నారు. కానీ 2019, 2024 మనం ఏదైతే అత్యాధునిక యుగం అనుకుంటున్నామో, ప్రపంచం మొత్తం డిజిటల్ ఎకానమీ పరుగులెత్తుతుంటే, ఆ సమయంలో మనం ₹1 కూడా డిజిటల్ పేమెంట్ లేకుండా ప్రతి పైసా నగదు రూపంలో తీసుకోవటానికి కారణం ఒకే ఒక కారణం, ఆ నగదు రూపంలో తీసుకున్న సొమ్ముని వాళ్ళు వాళ్ళ వ్యూహం ప్రకారం మళ్లించుకోవటానికే. ఇదంతా కూడా మామూలుగా చూస్తే వ్యాపారం లాగానే కనపడుద్ది. కానీ మాఫియా చేసే కార్యక్రమాలు చట్టబద్ధంగా, లీగల్ గా అన్ని, ఇప్పుడు నేను చెప్పిన 17 డొల్ల కంపెనీలకు సంబంధించి కంపెనీ సెక్రటరీల సిఫారసులు ఉన్నాయి, పెద్ద పెద్ద కంపెనీల ఆడిటింగ్ రిపోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ 5 సంవత్సరాలు మద్యం ఇండెంట్కి సంబంధించి, మద్యం అకౌంటింగ్ సంబంధించి, ఆ అకౌంట్స్ ఆడిటింగ్ సంబంధించి పూర్తిగా
ఆ రంగంలో నిష్ణాతులైన ఎక్స్పర్ట్స్ ను ఉపయోగించి చేసిన వేల కోట్ల రూపాయల కుంభకోణం అండి ఇది. మరి నిజమే. మీరు అడిగేది ఏంటంటే ఎందుకు నమ్ముతున్నారు అంటే ఒకటే కారణం. అదే 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 ఎందుకు యా. నమ్ముతున్నారంటే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డి గారు పాల్పడ్డ అవకతవకలు గాని, కుంభకోణాలు గాని, నేరాలు గాని వాళ్ళు నమ్మటానికి సిద్ధంగా లేకపోవటమే కారణం. అది ఓకే. రాజకీయాల్లో ఉండేవాళ్ళు ప్రతి వాళ్ళు అంటే నేను ఎవ్రీబడి 99.9% రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు ఎవరైనా ₹4 సంపాదించుకుందామనే వస్తారు. ఎందుకంటే నవేడేస్ పాలిటిక్స్ ఈజ్ అ బిజినెస్, నో డౌట్, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆ బిజినెస్ చేస్తున్న క్రమంలో కాస్త మంచి పేరు, కీర్తి, ఆ కీర్తి కండూతి కూడా ఉంటుంది. కీర్తి కనకం అంటారు కదా, మధ్యలో ఇంకోటి ఉంటుంది కానీ వద్దులే. కానీ ఈ కనకంతో పాటు కీర్తి కూడా సంపాదించుకోవాలనుకుని వస్తారు కొంతమంది. ఆ ప్రాసెస్ పాలిటిక్స్ ఇస్ నథింగ్ బట్ వెల్త్, వైన్ అండ్ విమెన్ అన్నారు. అదే అంట, కీర్తి కాంతం కనకం అంటారు. సో దీంట్లో అంతవరకు బాగానే ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చి ఈయన ట్రాప్లో పడుతున్నారా లేకపోతే ఏంటి అనేది తెలియదు. కానీ నాకు ఆశ్చర్యం వేస్తే ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు కాంటెంపరీ కదా. చంద్రబాబు నాయుడు గారి కాంటెంపరీగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చిన తర్వాత వివాదాలు ఎదుర్కొంటూ ఇప్పుడు కొడుకు జైలుకి వెళ్ళాడు. రేపు మాపు ఆయన కూడా రెడీగా ఉన్నట్టున్నాడు. మదనపల్లి ల్యాండ్స్, అటవీ భూముల స్కాము, ఇటువంటివి ఏ ఉన్నాయి. సో ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితం ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చినాక జైలుకి వెళ్ళే పరిస్థితి ఆయన కుటుంబం. పేర్ని నాని వాళ్ళ నాన్న పేర్ని కృష్ణమూర్తి గారి దగ్గర నుంచి మంచి పేరుతో ఉన్న రాజకీయ కుటుంబం. ఇప్పుడు వాళ్ళది కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినాక పేర్ని నాని గారు జైలుకి వెళ్ళే పరిస్థితి. వల్లభనేని వంశీ ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాడు, జైలుకి వెళ్ళి వచ్చాడు, బెయిల్ మీద ఉన్నాడు. ఒక్కళ్ళు కాదు, కుప్పలుగా కాకాని గోవర్ధన్ రెడ్డి జైలుకి వెళ్ళి వచ్చాడు, వెళ్ళాడు, ఇంకా రాలా. ఇలా ఎంతో మంది ఉన్నారు, ఈ 10ల సంఖ్యలో ఉన్నారు. ఐఏఎస్లు, అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు. సో ఇదంతా ఎందుకు జరుగుతోంది, వీళ్ళు ఎందుకు ఇంతగా జగన్మోహన్ రెడ్డికి సాగిల పడుతున్నారు, ఇంకా ఎంతమంది సాగిల పడతారు, ఎలా ఇది పాసిబుల్ అవుతుంది, జగన్మోహన్ రెడ్డికి ఎలా సాధ్యమవుతుంది ఇంతమందిని అడ్డం పెట్టుకుని తాను ఎదుగుతూ వీళ్ళందరినీ జైళ్లకు పంపుతూ అనేది ఒకసారి మాట్లాడదాం. భానుప్రకాష్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం. భానుప్రకాష్, ఎలా అండి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఎలా సాధ్యమవుతుంది? రాజకీయాల్లో సరే కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, మనల్ని నమ్ముకున్న వాళ్ళు, కొంతమంది కాస్త అల్లరి చిల్లర వ్యవహారాలు చేసేవాళ్ళు ఉంటారు, మనల్ని నమ్ముకున్న వాళ్ళు. తప్పో ఒప్పో రాజకీయాల్లో ఉన్నప్పుడు తప్పదు, నమ్మిన వాడిని నెత్తిన పెట్టుకోక తప్పదు. కానీ నట్టేట ముంచితే ఎట్లా? ప్రతి వాడిని నట్టేట ముంచడమే. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీ జిల్లాకు సంబంధించింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, సరే ఆయన మీద రకరకాల విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి, ఆయన అభిమానించే వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారి కాంటెంపరీ కదా. ఏనాడు లేనిది జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న తర్వాత చూడండి ఫ్యామిలీ ఎట్లా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి వల్లే కదా ఇవాళ మిథున్ రెడ్డి రాజకీయాల్లోకి జైల్లోకి వెళ్ళాడు. రేపొద్దున ఆయన కూడా లైన్లో ఉన్నాడు కదా, ఏదో ఒక 4-5 కేసులు ఉన్నాయి ల్యాండ్ సంబంధించినవి, ఇటువంటి అన్ని కూడా. ఏంటి, ఎలా ఇది జగన్మోహన్ రెడ్డికి సాధ్యమవుతుంది? వీళ్ళు ఎందుకు ఆ ట్రాప్లో పడుతున్నారు? వెంకటకృష్ణ అన్న, మీకు ప్యానల్ ఉంటే పెద్దలందరికీ నమస్కారాలు. ఏదో ప్రభాస్ సినిమా ఒకటి గుర్తొస్తుందన్న, జగమంత కుటుంబం మాది, ఏకాకి జీవితం మాది, జగనన్న కుటుంబం మాది, చక్రం, జగనన్న కుటుంబం మాది, జైలు జీవితం మాది అయిపోయింది ఈరోజు. అర్థమైంది కదా, మనలో కవి కూడా ఉన్నాడని ఇప్పుడే అర్థమైంది. సూపర్, చెప్పండి. అంటే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఇలా అర్థమైపోయింది. జగనన్న కుటుంబం మాది, జైలు జీవితం మాదేనా? బాగుంది, రైట్. ఎస్. అంటే ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల కోసం పనిచేయ అంటే ధనార్జన ధ్యేయంగా పనిచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజా శ్రేయస్ కోసం, ప్రజల కోసం పనిచేయాలి ఒక ముఖ్యమంత్రి. కేవలం ధనార్జన ధ్యేయంగా పనిచేశారు. దాంతో ఈరోజు ఆయన నమ్ముకొని ఆయన భుజాల పోసినటువంటి
ఐఏఎస్ అన్నోళ్ళంతా ఐఏఎస్లంతా జైలుకి పోతున్నారు, పోలీస్ అధికారులు జైలుకి పోతున్నారు, మంత్రులు జైలుకి వెళ్ళారు, ఇంకా ఎమ్మెల్యేలు జైలుకి వెళ్తున్నారు. ఇంకెంతమంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి లిస్టులో? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని వదిలిపెట్టలేదని చెప్పి అనిపిస్తుంది నాకు. ఈరోజు ఈ మొత్తం ఈ కుంభకర్ణంలో మనం కానీ పరిశీలించినట్టయితే చాలామంది అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ జగన్ నమ్ముకుంటే ఇది ఒక కేస్ స్టడీగా తీసుకోవచ్చు. భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక వ్యక్తిని నమ్ముకుంటే నియమ నిబంధనల్ని పాటించకుండా ఇష్టానుసారంగా చేస్తే ఎంత పెద్ద అధికారైనా సరే, ఎంత పెద్ద మంత్రి అయినా సరే రాబో రోజుల్లో ఖచ్చితంగా జైలుకి వెళ్తారు అనే దానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పనితీరు. నేను ఎందుకు చెప్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి మొదటి నుంచి మనం కానీ గమనించినట్టయితే రాజారెడ్డి గారి దాన్ని ఏమంటారు వారి రక్తంలో ఉన్నటువంటి ఏమో అర్థం కాదు కానీ సేమ్ ఆ ఫ్రాక్షన్ రాజకీయాలు, లేకపోతే ఎదుటివాడిని ఇబ్బంది పెట్టాలి, ఎదుటివాడిని తలకాయన్నా వేయాలి, లేకపోతే మామిడికాయలన్నా తొక్కాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య లేటెస్ట్ స్టైల్ అయింది. కారు కింద తలకాయలు వేసిపోయింది, మామిడికాయలైనా తొక్కాలి. అంటే ఏమైపోతుంది అంటేనా ఒక ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి మీరు కానీ గమనించినట్టయితే ఎప్పుడు మీడియాకు కనపడిన వ్యక్తి 5 సంవత్సరాలు పరదా చాటున ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ఎక్కువ మీడియా సమావేశాలు, అర్థం పర్థం లేని భాష, అదేమంటే రపరపర అనే పదాలు వాడడం. అంటే ఆయన ఓటమి తర్వాత ఒక సైకలాజికల్గా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలిలో మార్పు కనపడుతోందని చెప్పి రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. ఆయన నమ్మి జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసం ఎవరెవరు 5 సంవత్సరాలు ఇష్టానుసారంగా మాట్లాడారో వారందరూ ఈరోజు బాధపడుతున్నారు. అరే రామ, ఎందుకురానైనా జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నాము, ఈరోజు మన ఆస్తులన్నీ అమ్ముకునే పరిస్థితికి ఏర్పడింది. వీళ్ళు లాయర్ ఫీజుకి దీనికి ఆస్తులు అమ్ముకోవాలన్నా అన్నీ ఈరోజు మేము కక్ష సాధింపు దూరంతో పనిచేయట్లేదు. మొత్తం విచారణ జరిపించి చట్ట పరిధిలో విచారణ జరిపించి వాళ్ళని చట్టరీత్యా మేము వాళ్ళ మీద కేసులు నమోదు చేసి కోర్టు ముందు పెడితే కోర్టు వాళ్ళని జైలుకి పంపించింది. వీరు కానీ మొన్న ఏదో అన్నారు అమాయకులందరినీ జైలుకి పంపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను అమాయకులని నేను అనడం లేదు, నేను చాలా క్లియర్ గా చెప్పా. చేసే బుద్ధి జ్ఞానం చేయాలా వద్దని విచక్షణ ఉండొద్దా? నేను ఒప్పుకుంటా, అమాయకులేం కాదాళ్ళు. కానీ మీరు కాదు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారని అంటున్నా. ఓకే రైట్. జగన్మోహన్ రెడ్డి గారు అనేక సభా వేదికల పైన కానీ లేకపోతే ఈ మధ్య జరిగిన అరెస్టుల తర్వాత కానీ వారు మాట్లాడిన మాటలు కక్ష సాధింపు ధోరణితో ప్రభుత్వం పనిచేస్తా ఉంది. కక్ష సాధింపు ధోరణితో మేము పనిచేసేటట్టయితే మొదట 10 రోజుల్లోనే అందరినీ ఎత్తి ఈ రోజు ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. మేము చట్ట పరిధిలో పనిచేస్తున్నాం కాబట్టి చట్టరీత్యా ఆలస్యం అన్ని కేసులు నమోదు చేయాలి, ఎంక్వైరీ చేయాలి, ఛార్జ్ షీట్ వేయాలి. ఇవన్నీ క్రమ పద్ధతిలో జరుగుతుంది. క్రమ పద్ధతిలో ఒక్కొక్కరు జైలుకి వెళ్తున్నారు, జైలు పక్షులుగా మిగిలిపోతున్నారు. అక్కడ వేసి ఈరోజు మదన పడిపోతున్నారు. పైకి మాత్రం మేకపోతు గంభీరం. పక్కన చూస్తున్నాను వీడియోలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మేకపోతు గంభీరం అంటే నేను లోపల ఉన్నా సరే నేను ధైర్యంగా ఉన్నానని చెప్పి. కానీ లోపల పోయినాక తెలుస్తుంది ఏ విధంగా ఉంటుందో జైలు జీవితం. తప్పు చేస్తే ఎందుకంటే తప్పు చేయకపోతే బయలు మీద ఖచ్చితంగా బయట వస్తాం. తప్పు చేస్తే ఎన్నెళ్ళు లోపల ఉంటారో తెలీదు. ఢిల్లీ లిక్కర్ కేసు మనం చూసాం. ఎన్ని డిప్యూటీ సీఎం కానీ వీళ్ళందరూ ఎన్ని నెలలు జైల్లో ఉన్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా అన్ని ఆధారాలతో సిట్ ఈరోజు పూర్తి నివేదిక ఇవ్వడం జరిగింది. కాబట్టి వీళ్ళెవరూ తప్పించుకునే అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న వాళ్ళందరూ జైలు క్యూ కడుతున్నారు. ఇంకా చాలా మంది ఉన్నారని చెప్పి మేము భావిస్తున్నాం. ఎవరిని మాత్రం ఎవరు తప్పించుకునే అవకాశం లేదు. ఎందుకంటే ప్రజల ఆరోగ్యం అన్నా డబ్బు కావాలి రాజకీయాలు అనుకుంటే నువ్వు ఏదన్నా వ్యాపారం చేసి సంపాదించుకో. లిక్కర్లో అసలు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేకుండా క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు అనేక అనుమానాలు ఉన్నాయి. అసలు దాని ఏమంటారు డిస్టిలరీస్ నుంచి ఈయనకి కావాల్సిన డిస్టిలరీస్ నుంచి దానికి మద్యం తయారీలో లిమిటెడ్ పీరియడ్ ఏదో ఉంటుంది. దానికి దేనికైనా సేల్స్ ఎక్స్పైరీ కాదండి. మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు దాన్ని స్టోరేజ్ ఏదో కెపాసిటీ ఉంటుంది. ఇన్ని రోజులు పెట్టిన తర్వాత దానికి మార్కెట్లోకి తీసుకురావాల్సిన పరిస్థితి ఉంటుంది. అది కూడా లేకుండా ప్రజలకి వదిలేసి ఈరోజు మన ఆంధ్రజ్యోతిలోనే వచ్చింది కిడ్నీ లివర్ చెడిపోయినటువంటి పరిస్థితులు 2019 నుంచి 2024 వరకు ఎక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అది మందు తాగేసి చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటే సందర్భం. అంటే ప్రజలు ప్రాణాలని పణంగా పెట్టి
డబ్బు సంపాదించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న వాళ్ళందరూ జైలుకి వెళ్లే రోజులు దగ్గర పడ్డాయని చెప్పి మీ ద్వారా తెలియజేసుకో. ఒక్క నిమిషం భానుగారు, ఇక్కడ ప్రజలు కూడా నమ్మారు కదా, ఒక్క ఓటు అంటే నమ్మారు, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు కొడుకంటే నమ్మారు, లేకపోతే నేను రాజన్న బిడ్డనంటే నమ్మారు, మా అన్న గ్రేట్ అని ఆమె చెప్తే నమ్మారు, షర్మిల గారు చెప్తే జగన్ బాబు అని ఆమె చెప్తే నమ్మే కదా ఓట్లు వేసి 19 నుంచి 24 దాకా ఇది చేస్తే ఏమైందో చూశారు, ప్రజలు అనుభవించున్నారు, కష్టాలు, కన్నీళ్ళు, గొంతలు, గంతలు అన్నీ. అయినా మన 39% ఓట్లు వచ్చినాయి. కానీ ఇప్పటికి కూడా ఇంకా భ్రమంలో ఉన్నారా జనం? ఇంకా ఉంటారా ఇలాంటి నమ్మిన దగ్గర వాళ్ళు కూడా జైలుకి వెళ్తుంటే? ఉంటారండి. అది ఇందాక నేను చెప్పే కదా, ఒక డెలీరియం లాంటిది, అది ఒక మైకం లాంటిది. ఇప్పుడు మీకు అడాల్ఫ్ హిట్లర్ కావచ్చు, జోసెఫ్ స్టాలిన్ కావచ్చు, చరిత్రలో చాలా ఉదంతాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా నియంత్రణలు కూడా విపరీతంగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు. దాంట్లో మీకు లాజిక్ ఉందా అంటే దానికి అంటే డిఫైస్ లాజిక్ అనమాట. ఎందుకు నచ్చుతున్నాడు అని అంటే నెగిటివ్ లక్షణాలని ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు. పరిపాలకుడుగా డెమోక్రట్లో అందువల్ల అది దాన్ని ఏంటంటే ప్రజల్ని మనం చైతన్యపరచాలి. ద ఓన్లీ వే ఏంటంటే యూ హ్యావ్ టు ఎన్లైటన్ ద పీపుల్. ఈ రాష్ట్రం ఎందుకు దెబ్బతిన్నది ఎక్కడ? ఇప్పుడు మీరు కొంతమంది వ్యక్తులు జైలుకి వెళ్ళటం గురించి మాట్లాడుతున్నారు. నేను వేరేగా చూస్తున్నాం. అంటే రాష్ట్రం ఎంతగా నష్టపోయింది, దట్ ఈస్ మోర్ కన్సర్న్డ్. అదే ఎక్కువ కన్సర్న్. ఇప్పుడు వాళ్ళు కొంతమంది ఆయన ప్రేమించో లేకపోతే అభిమానించో ఆయన ఫుడ్ స్టెప్స్ లో వెళ్ళి జైలుకి వెళ్ళడం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ, అది వాళ్ళ ఇది. బట్ ద మోర్ కన్సర్న్ ఏంటంటే అబౌట్ ది పీపుల్. మీరు అన్నారే 39% మంది ప్రజలు ఇంకా అభిమానిస్తున్నారంటే అది దట్ ఈస్ అప్ టు ది రూలింగ్ పార్టీ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు. ఎందుకు ఈ ప్రజలు 39% ఇంకా ఉన్నారు, ఎందుకు ఆయన ట్రూ కలర్స్ని ఇంకా గమనించట్లేదు అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అది వాళ్ళ కూటమి ప్రభుత్వం మీద ఒక ప్యారలల్గా నడవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒకవైపు ప్రజలకి మంచి పరిపాలన ఇవ్వాలి, అభివృద్ధి సంక్షేమంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జరిగిన నష్టం ఏంటి, దీని మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం మీకు కూటమి మీద ఉన్నది. అంటే తిరిగి ప్రజలు ఆ ట్రాప్లో పడకుండా ఉండడం అనేది ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది కూటమి అనమాట. అది దాని మీద ఎన్లైటన్ చేయాలి. ఎక్కడెక్కడ ఇవాళ మీరు చెప్పారు కొంతమంది వెళ్ళారు, కానీ కొన్ని ఏరియాస్లోనే ఇప్పటికి బయటకు వచ్చిన ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏ విధంగా వాళ్ళు మిస్యూజ్ చేశారు, ప్రభుత్వ మెషినరీని మిస్యూజ్ చేశారు, పబ్లిక్ మనీని ఏ విధంగా మిస్యూజ్ చేశారు, ఎట్లాగా డెమోక్రటిక్ రైట్స్ లేకుండా చేశారనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి ఉంటే ఇంకా మీకు మోర్ స్కెల్టన్స్ ఫ్రమ్ ది కబోర్డ్ అది టంబుల్ బయటకు వస్తాయి. ఇంకా ఇవాళ కొన్ని ఇంకా రాలేదు కదా, చాలా వాటిల్లో ఇంకా రకరకాలుగా ఇంకా డిగ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా చాలా వస్తాయి. ఇవి టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. అది యాక్చువల్లీ చెప్పాలంటే ఆ కాస్తకే ఇంతమంది బయటకు వచ్చారు. ఇప్పుడు మీరు ఒక స్కామ్లు బయటకు వస్తే అసలు ఎట్లా ఉంటది అనేది నియోజకవర్గాల స్థాయిలో కావచ్చు, అట్లా కూడా కష్టం అనమాట. అందువల్ల ఇవాళ మీరేంటంటే మంచి టాపిక్ తీసుకున్నారు. ఇది ఎవరికి కష్టమైనా నష్టమైనా ప్రజల్ని ఆ ట్రాప్ నుంచి పడేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మీకు ఒకటండి, ఇవాళ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, వాళ్ళని అభిమానించే వాళ్ళు ఉంటారు తప్పనిసరిగా, దాన్ని మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళ పరిపాలన ఎవరైనా ఇది మంచి పరిపాలన అని మీకు ఒక రెనౌండ్ పీపుల్ ఎవరన్నా అంటే దేశాల స్థాయిలో కానీ మిగతా వాళ్ళు కానీ అంటే పరిపాలన మీద అవగాహన ఉన్న వాళ్ళు కానీ ఎవరన్నా మెచ్చుకోవటం మీరు చూసారా? ఇది మంచి పరిపాలన, ఈయన ఒక విజనరీ లీడరు, ఈయన బాగా చేశాడు అని మీకు జస్ట్ చెప్పండి. ఏమన్నా కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు ఏమైనా చెప్పగలుగుతారా? వెరీ రేర్. చాలా ఏదో 1 or 2 ఏమన్నా ఉంటే అవుట్ ఆఫ్ ద కంపల్షన్ ఏదైనా చెప్పుండొచ్చు. కానీ అంటే ప్రజలకు సంక్షేమం ఇవ్వటం వేరండి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటం వేరు. ఒక జనరేషన్ని మీరు మీతో పాటు క్యారీ చేసి ముందుకెళ్ళి వాళ్ళకి మంచి భవిష్యత్తు కోసం మీరు చేయటం వేరు. ఇక్కడ ఆ విధంగా ప్రజల్ని క్యారీ చేసేటువంటి ఒక లీడర్షిప్ ఉన్నదా అనేటువంటిది మీరు చూసినట్లయితే అది అక్కడ మిజరబుల్గా ఫ్లాప్ అయింది ఆ పార్టీ. కాబట్టి ఒక రోల్ మోడల్గా ఏమన్నా తీసుకోగలుగుతారా?
వీళ్ళు ఎవరు తీసుకుంటున్నారా అనే రోల్ మోడల్గా అనేటువంటిది కూడా మనం క్వశ్చన్ చేసుకోవాల్సి. అదే ఆ సెక్షన్ ఆ టైప్ ఆఫ్ సైకాలజీ ఉన్న వాళ్ళు, లేకపోతే అలాంటి ఆయన ఒక రోల్ మోడల్ గా ఎవరు తీసుకుంటున్నారు, ఎందుకు తీసుకుంటున్నారు, అవును తీసుకుంటే ఏమవుతుంది అనే దాని మీద ఒక చర్చ జరగాలి. రైట్. ఇక్కడ కొలిగిపూడి శ్రీనివాసరావు గారు, ప్రాబ్లం ఏంటంటే ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కూడా ఛార్జ్ షీట్ వేయక ముందు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తెగ బాధపడిపోయాడు. అమాయకుడని, అదని, ఇదని చాలా బాధపడిపోయాడు. మా వాళ్ళందరినీ అమాయకంగా ఒక తప్పుడు కేసు పెట్టి కక్ష సాధింపు ఇది చేస్తున్నారు అని ఒక భారీ ట్వీట్ చేశాడు. అది కూడా మాట్లాడలేదు, ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్లో చాలా పెద్దది, ఇంత పెద్ద ట్వీట్ ఎలాన్ మస్క్ ఈ మధ్య అదొక అవకాశం ఇచ్చాడు కాబట్టి ఎక్స్లో ఎంత పెద్దదైనా పెట్టుకోవచ్చు కొనుక్కుంటే, దాని ప్రీమియం మెంబర్షిప్ కొనుక్కుంటే. చూడండి ఎంత పెద్దది, 2 పేజీలు ఉంటుంది. దాంట్లో ఆయన ఏమంటాడంటే, బట్ వన్స్ ది యాక్చువల్ ట్రయల్ బిగిన్స్, అంటే వీళ్ళు ఎన్నైనా చేయవచ్చు, ఇప్పుడు తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేయవచ్చు, కానీ బట్ వన్స్ ద యాక్చువల్ ట్రయల్ బిగిన్స్ ద ట్రూత్ విల్ ఎమర్జ్. దిస్ ఈజ్ ఎ బేస్లెస్ పొలిటికల్లీ మోటివేటెడ్ కేస్ టోటల్లీ డివైడ్ ఆఫ్ లీగల్ మెరిట్. అంటే ఇది ఇక మీకు తెలియదు ఇంగ్లీష్లో, నేను మీకు చెప్పాలా కానీ ఏమీ నిలబడేది కాదు, అది కాదని. ఎవ్రీ టైమ్ సచ్ కాన్స్పరసీస్ హ్యావ్ బీన్ హ్యాచ్డ్ టు సప్రెస్ ద వైఎస్ఆర్సిపి, వీ హ్యావ్ ఫాట్ బ్యాక్ విత్ కరేజ్. వీ రోజ్ బై స్టాండింగ్ విత్ ద పీపుల్ అండ్ గివింగ్ దెమ్ ఎ వాయిస్. ఇది ఇంత పెద్ద ఇది చేశాడు ట్వీట్లో. ఛార్జ్ షీట్ వచ్చిన తర్వాత, ఛార్జ్ షీట్లో తన ప్రస్తావన వచ్చిన తర్వాత, అది బయటకు వచ్చి 3 రోజులు అవుతుంటే ఛార్జ్ షీట్లో ఆయన పేరు వచ్చింది అనేది బయటకు వచ్చి చెప్పాలిగా జనానికి సమాధానం. నువ్వు ప్రెస్ మీట్ పెడతావా, వీడియో రిలీజ్ చేస్తావా, ఏదో చేయాలిగా. నో, గప్చుప్. ఇది ఏంటిది, బాధ్యత లేని తనం కాదా? పైగా కేసులు పెట్టి వేధిస్తున్నారు, వాళ్ళ ఉసురు తగిలిపోతాడు చంద్రబాబు అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు శాపనార్థాలు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు బయట ఒకసారి వినండి, విన్న తర్వాత దీని మీద మాట్లాడు. ఇచ్చింది ఒకందుకైతే ప్రజలు నువ్వు చేస్తున్న నీ అధికార దుర్వినియోగంతో నువ్వు చేస్తున్న ఈ కక్ష సాధింపు అనేది దీని ఉసురు అయితే ఖచ్చితంగా కొట్టుకుంటుంది. లేని కేసు ఎవరైనా మర్డర్ చేస్తే దాన్ని పట్టుకొని నువ్వు ఇన్వెస్టిగేట్ సాల్వ్ చేసి వాళ్ళు జైలు పంపితే అర్థం ఉంటుంది. ఎవడైనా స్కామ్ చేస్తే దాన్ని పట్టుకొని నువ్వు ప్రూవ్ చేసి పంపిస్తే నీకు ప్రశాంతంగా నిద్ర పడుతుంది. నువ్వు తప్పు చేసిన వాడిని పట్టుకునేనంటే తప్పు చేసిన వాడికి గిల్టీగా ఉంటుంది. నువ్వు అన్యాయంగా నువ్వు ప్రజా దృష్టి నుంచి తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి నన్ను జైలు పంపాడు కాబట్టి ఆయన కానీ ఆయనతో ఉన్న వాళ్ళని కానీ పంపించి కక్ష తీర్చుకోవాలని ఇటువైపు ఒక దెబ్బకు 2 ఫీటాలని అనుకుంటాడు. 2 కాదు, ఆ దెబ్బ వచ్చేసి ఆ తూట నీకే తగులుతుంది, నీకు తగులుతుంది, నీ పార్టీ వాళ్ళకు తగులుతుంది, నీ కుటుంబానికి తగులుతుంది. నాకు ఆశ్చర్యం వేస్తుంది ఆ శాపనార్థాలు అవి చూస్తుంటే. వాళ్ళ ఉసురు తగులుద్దంట, నీకు తగులుతుంది, నీ పార్టీకి తగులుతుంది, నీ కుటుంబానికి తగులుతుంది. తల్లిని చెల్లిని ఇంట్లో చెల్లగొట్టేవాడికి ఏ ఉసురు తగలదా సజ్జల రామకృష్ణారెడ్డి? అర్థం కాని విషయం. సరే, ఎనీవే శ్రీనివాసరావు గారు, జగన్మోహన్ రెడ్డి ఏమో ఛార్జ్ షీట్ మీద స్పందించడు, ఈయనేమో ఉసురు తగులుద్ది అంటాడు. వెంకటకృష్ణ గారు, ఇది రాజకీయ కక్ష సాధించే కేసు అయితే కసిరెడ్డి రాజురెడ్డిని అరెస్ట్ చేయాల్సిన పని లేదు కదా. లేదు, ఆయన ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, ఎందుకు ఏమీ కాదు రాజకీయాల్లో. కాబట్టి ఈ కేసులో అరెస్ట్ అయిన చాలా మంది రాజకీయ నాయకులు కాదు. అవును, వీళ్ళకి వైసీపీ కోసం పనిచేసే మాజీ మంత్రులు, ఇప్పుడున్న శాసనసభ్యులు, ఇప్పుడున్న తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు లాంటి వాళ్ళు, ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్న వాళ్ళు, క్రియాశీలకంగా పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతెందుకు, పేర్ని నాని గారు రోజు ఏదో ఒకటి మాట్లాడుతున్నారు, లేదు అంబటి రాంబాబు గారు రోజు ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. వాళ్ళని ఎవరిని ఈ మద్యం కేసులో అరెస్ట్ చేయలేదే. కాబట్టి ఇది రాజకీయ కక్ష సాధింపు అంటే మాత్రం పచ్చి అబద్ధం. ఇది 5 ఏళ్లు దాదాపు 3,500 కోట్ల రూపాయలు
మద్యం కుంభకోణం ద్వారా ఎవరెవరికి వెళ్ళింది ఆ వివరాలతో సహా విచారణ సంస్థ ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తూ వచ్చింది. ఇది స్పష్టంగా ఒక పెద్ద నెట్వర్క్ ద్వారా జరిగింది. మామూలు రాజకీయ నాయకులు, ఇందాక మీరు ఏదో అన్నారు, 4 రూపాయలు సంపాదించుకుంటారు, 5 రూపాయలు సంపాదించుకుంటారని, వాళ్ళు ఇట్లా ఒక మాఫియా నెట్వర్క్ ద్వారా పనిచేయరు. అవును, అగ్రీ. మరి ఈ మాఫియా నెట్వర్క్ లో ఎందుకు అధికారులు జైలుకి వెళ్తున్నారు, ఎందుకు రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు జైలుకి వెళ్తున్నారు, లేదా ఎవరైతే అసలు ఏమి కుంభకోణం జరగలేదని చెప్తున్నారో ఎన్నికల సమయంలో పట్టుబడిన డబ్బులకు సంబంధించి ఎందుకు మాట్లాడటం లేదు, లేదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో ఎక్కడికి డబ్బులు పంపించారు, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ విషయాల మీద ఎవరు మాట్లాడటం లేదు. కానీ కేసుని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమన్నది, ప్రజల దృష్టిని మళ్లించడానికి మద్యం కేసు అన్నారు. మరి ఈ రోజు రోజా గారు ఏ విషయం మీద నుంచి దృష్టి మళ్లించడానికి మొన్న గెలిచిన ఎమ్మెల్యేలందరినీ గాలి నా కొడుకులు గాలిలో గెలిచారన్నారు. గాలి నా కొడుకులు గాలిలో గెలిచారన్నారు. రేపు ఆగస్టు మొదటి వారంలోనో రెండో వారంలోనో శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. తప్పనిసరిగా స్పీకర్ గారి అనుమతితో రోజా గారు మొన్న గెలిచిన శాసనసభ్యుల ఆత్మ గౌరవాన్ని, పరువు ప్రతిష్టల్ని దెబ్బతీస్తూ మాట్లాడినందుకు సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని, ప్రివిలేజ్ మోషన్ ని రేపు వచ్చే శాసనసభ సమావేశాల్లో నేను మూవ్ చేస్తానండి. అంటే సభా హక్కులు ప్రివిలేజ్ మోషన్ మాత్రమే కాకుండా బయట ఏమీ కేసు పెట్టడానికి అవకాశం ఉండదా ఇటువంటి కామెంట్స్ మీద? ఆవిడని కాదు, మామూలుగా. అంటే మాది మంచి ప్రభుత్వం అండి. అదే కదా, కరెక్టే కరెక్టే కరెక్టే. ఎంత తిట్టినా కూడా మేము కేసు పెట్టము. పెట్టొద్దు. ఇంకో విషయం అండి, ఇప్పుడు సాధారణంగా ఇందాక మీరు అన్నారు, మొన్న రోజా గారిని గాలి భానుప్రకాష్ రెడ్డి ఏదో అన్నాడని ఆమె కన్నీళ్లు పెట్టారు అని. రోజా గారిని ఎవరన్నా విమర్శించినా దాన్ని తీవ్రంగా ఖండించాల్సిందే. విమర్శల్లో భాగంగా ఈ రోజు రోజా గారు ఏవైతే మాట్లాడారో దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నా. ముఖ్యంగా ఓడిపోయిన తర్వాత ఇలాంటి భాష ద్వారా వాళ్ళ అభిమానుల్ని, వాళ్ళ పార్టీ కార్యకర్తల్ని ఉత్సాహపరిచి ఏదో విధంగా మళ్ళీ పార్టీని కాపాడుకునే ఒక వ్యూహంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు లేదా రోజా గారు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అనేది నా అభిప్రాయం. కానీ సరే, రోజా గారు ఎందుకు మాట్లాడారు, ఏంటి, ఏ ఫ్రస్ట్రేషన్తో మాట్లాడారు, లేకపోతే అధికారం పోయిందనే బాధతో మాట్లాడారా, ఉక్రోషంతో మాట్లాడారా పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి ఏమో అసలు ప్రస్తావన తీయలా, దాని మీద వివరణ ఇవ్వాలి కదండి. నా పాయింట్, మెయిన్ పాయింట్ అదే. అసలు మిమ్మల్ని అడిగిన దాంట్లో ఈ దఫా జగన్మోహన్ రెడ్డి తన పేరు చార్జ్ షీట్లో సిట్టు పేర్కొన్న నేపథ్యంలో దాని మీద అతను ఏదో ఒకటి మాట్లాడాలి కదా. అది మాట్లాడకపోవడాన్ని ఎలా చూడాలి? మౌనం అంగీకారం అండి. మౌనం అంగీకారంగా తీసుకుందామా? అలాగని ఎప్పటికీ మాట్లాడకుండా ఉంటాడా? రేపు ఏదో మార్కెట్ యార్డ్కి వెళ్తే అక్కడ మాట్లాడతాడేమో. కాదు, అలాగని ఎల్లకాలం మౌనంగా ఉంటాడా? రేపు ఎప్పుడన్నా ఇంకో మార్కెట్ యార్డ్కో ఇంకో చోటుకు వెళ్ళినప్పుడు మాట్లాడతాడేమో అంటున్నా. ఒకటండి, మొన్న ఎన్నికల తర్వాత దాదాపు రాజకీయంగా పతనమైన వైసీపీని తిరిగి బతికించుట కోసం ఏదో ఒకటి మాట్లాడటం ద్వారా కూటమి ప్రభుత్వం మీద ఎదురుదాడి చేసి లేదా బురద తల్లి రాజకీయ లబ్ధి పొంది వచ్చే ఎన్నికల వరకు టైం పాస్ చేయడమే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది. అయితే ప్రభుత్వం
ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఇది రాజకీయ కక్షతో చేసేదైతే వైసీపీకి రాజకీయంగా ముఖ్యమైన నాయకులు చాలా మంది బయట తిరుగుతున్నారు. వాళ్ళెవరిని ఈ కేసులో టచ్ చేయలేదు. పైగా లోకేష్ గారు అనేక సార్లు చెప్పారు చట్టబద్ధంగానే తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు ఉంటాయని. మరి చట్టబద్ధంగానే తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు ఉంటున్నప్పుడు అది రాజకీయంగా కక్ష సాధింపు ఎలా అవుతుంది? అవును, రైట్. మొన్న గాలి భానుప్రకాష్ రెడ్డి నగిరి ఎమ్మెల్యే తనను కించపరిచే విధంగానో లేకపోతే బాధ పెట్టే విధంగానో మాట్లాడాడు అని కంటికి మింటికి విలపించారు రోజా గారు. నేను ఇందాక చెప్పాను, ఆమె ఏడ్చింది కూడా ట్రోల్ అయింది, గ్లిజరిన్ అని అదని ఇదని. సరే, ఓకే, అది వేరే విషయం. సో ఆమె అంతకు ముందు కూడా అత్యంత పరుషమైన పదజాలం వాడింది, చాలా మంది మీద బూతులు మాట్లాడింది, పోలీసులను కూడా నేను ఇందాక చెప్పిన పదం వాడింది. ఒక సీఏనే అంది, ఆ లా కొడుకు ఇందాక అన్నానికి, ఇప్పుడు నాకేం తెలియవు కానీ ఆ పదం ఒక సీఏనే అంది ఆమె అప్పట్లో. ఇప్పుడు ప్రజాప్రతినిధులు శ్రీనివాసరావు గారు అన్నట్టుగా ఎమ్మెల్యేలని గాలిలో గెలిచిన గాలి నా కొడుకులు. గాలిలో గెలవడం ఏంటి? గాలిలో గెలుస్తారా? ఆమె ఏమన్నది, ఎందుకన్నది, అప్పుడు ఏడ్చిన విధం ఎట్టిది, ఇప్పుడు మాట్లాడిన మాట ఎటువంటిది, తర్వాత పేర్ని నాని గారు ఈ మధ్య చేసిన కామెంట్ ఏంటి, చాలా చాలా భీకరంగా చేసిన కామెంటు. ఇప్పుడేమో పరారీలో ఎక్కడున్నాడో కూడా తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారేమో లిక్కర్ కేసు మీద స్పందించరు. ఆయన మీద ఛార్జ్షీట్లో అన్ని వేల కోట్లు, ఇన్ని వేల కోట్లు, లేకపోతే అంత అమౌంట్ వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా ఆయనకి చేరింది, ఈ స్కామ్లో అంతిమ లబ్ధిదారు ఆయనే అని చెప్పిన దాని మీద ఆయన ఎక్కడా మాట్లాడలేదు. నేను అలా చేయలేదు, నాకు సంబంధం లేదు, లేకపోతే అది చెప్పాలి కదా. ఇంతవరకు మాట్లాడలేదంటే మరి దాన్ని శ్రీనివాసరావు గారు అన్నట్టుగా మౌనం అంగీకారం అని అనుకోవాలా తెలియదు. తర్వాత వైసీపీ నేతలు ఇందాక నేను చెప్పినట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉసురు తగిలిపోతారు, ఆ రకమైన శాపనార్థాలు, ఆ ఏడుపులు ఈ నడవ కదా. కేసులే ఎదుర్కోండి లీగల్గా, అది వేరే విషయం. సో ఓవరాల్గా చూసినప్పుడు నాయకులు వీళ్ళెందుకు చెడమడా మాట్లాడేసి అసలు విషయానికి వచ్చేసరికి ఎందుకు పారిపోతున్నారు, తప్పించుకుంటున్నారు, లేకపోతే ఎదురుదాడికి దిగుతున్నారు? ముందుగా రోజా గారి విషయం చూద్దాం. చాలా మాట్లాడారు ఇంతకు ముందు కూడా. ఎంత భయంకరంగా అంటే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడిని చిన్న మెదడు చితికిందని మాట్లాడారు. ఇందాక నేను చెప్పినట్టుగా ఆ కొడుకులు ఈ కొడుకులను బయట మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, పోలీసులను కూడా. ఆ మధ్య ఎప్పుడో నన్ను రేపు చేసే దమ్మె ఓడుకుందరా అని మాట్లాడితే అసెంబ్లీ మీడియా సెంటర్లో ఒక రిపోర్టర్ అడిగాడు, మేడం ఏంటి మీరు ఇట్లా మాట్లాడారు అంటే, అవును అన్నానయ్యా, నువ్వు చేస్తావా అని కూడా అడిగింది ఆమె. అంటే ఆవిడ అలా అంద కాబట్టి చేయాలని కాదు, కానీ ఈ రకమైన ఇది ఉన్న ఆమె మరి అంత బోల్డ్గా ఉండాలి కదా అలాంటి మాటలు మాట్లాడే ఆమె. మొన్న భానుప్రకాష్ రెడ్డి గాలి భానుప్రకాష్ రెడ్డి ఏదో అన్నాడని చెప్పేసి తెగ ఎయిట్ చేసింది వాళ్ళ టీవీలో బయట కదా, వాళ్ళ ఛానల్లోనే. మళ్ళీ నిన్న ఎమ్మెల్యేలందరినీ గాలిలో గెలిచిన గాలి నా కొడుకులు అంటే ఏంటిది, ఎందుకు ఇలా? ఇది చూసినప్పుడు వీళ్ళు బాధపడుతున్నారని కానీ, వీళ్ళకి బాధపడే అంత సున్నిత మనస్కులని కానీ అనిపిస్తుంది ఎవరికైనా? నిజంగా బాధపడితే కూడా నానా పులిలాగా అయిపోద్ది, నిజంగా బాధపడితే కూడా నటనే అంటారు. నాకు అనిపించవచ్చు, ఎందుకంటే రోజా గారు కొద్దిగా నాకు ఫ్రెండ్లీనే, నాకు అనిపించవచ్చు అయ్యో పాపం బాధపడింది ఇట్లా అన్నందుకు అని అనిపించవచ్చు. కానీ చూసేవాళ్ళు అలా అనుకోరు. ఆమె ఏంటి అందరిని తిడుతుంది, మండబూతులు తిట్టుద్ది, ఆమె బాధపడుద్దా అంటే అన్నాడులే అనుకుంటుంది, కానీ అనుకుంటారు కదా. నిన్న ఆమె ఏమందో ఎమ్మెల్యేలు ఒకసారి చూద్దాం. అది ఈ గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. మీరు తెలుసుకోవాల్సింది, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు తెలుసుకోవాలి.
ఇప్పుడే ఆయన అంటే హైదరాబాద్ కు పారిపోయే వాళ్ళు రేపు జగనన్న ప్రభుత్వం వస్తే వీళ్ళు హైదరాబాద్ కాదు అమెరికాకు పారిపోతారు. ఆ రోజు మిమ్మల్ని కాపాడటానికి ఎవ్వరూ ఉండరు. వీళ్ళని నమ్మకం ఈ రోజు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీరు టార్చర్ పెట్టినా, కేసులు పెట్టించినా, కొట్టినా దానికి 100 రెట్లు మీకు వడ్డీతో కూడా తిరిగి ఇచ్చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. ఏందో మరి అది గాలిలో గెలిచిన గాలి నా కొడుకుల ఎమ్మెల్యేలు అనే పదం అది ఎంత భయంకరమైన పదం భానుప్రకాష్ రెడ్డి గారు ఒకటి. రెండోది ఇప్పుడు అంటే హైదరాబాద్ వెళ్తున్నారంట, రేపు జగన్మోహన్ రెడ్డి గెలిస్తే అమెరికా పారిపోవాలంట, లేకపోతే ఒక్కొక్కళ్ళ సంగతి చూస్తారు. అంటే ఏం చేస్తారు? నరికేస్తారు ఇది రోడ్డు మీద. కోర్స్ అక్కడక్కడ కొన్ని చేయగలుగుతారు వీళ్ళు కదా, ఇది ఉంది. కానీ మరి అంత ఇదిగా చెప్పాల్సిన అవసరం ఉందా భానుగారు? వెంకటకృష్ణన్న, అసలు సజ్జల గారు కానీ రోజా గారు కానీ వీళ్ళు ఏమన్నా ఋషులు మహర్షులు విశ్వామిత్రులు అనుకుంటున్నారా? చేతిలో కమాండర్ నుంచి నీళ్ళు తీసుకొని చల్లితే జరిగిపోయేదానికి. అమ్మా రోజమ్మ, అయ్యా సజ్జల గారు, భస్మాసుర హస్తం అయ్యా మీది, మీ నెత్తిని మీరు చేయబోతే మాడి మసైపోతారు. అలాంటిది మీరా శాపాలు ఇచ్చేది. వాళ్ళ మాటలు ఏందన్నా దెయ్యాలు వేదాలు చెప్పినట్టుంది వాళ్ళ మాటలు. ఏమన్నా అర్థం పర్థం ఉందా రోజమ్మ? ఆడబిడ్డగా ఉన్నావు, నువ్వు మాట్లాడే మాటలు కానీ తిట్లు కానీ. గౌరవ మంత్రికి పనిచేశారు, గాల్లో గెలిచినటువంటివి. ఇది ప్రజల గాల్లో కొట్టుకుపోయిన పార్టీ మీది. ఆంధ్రప్రదేశ్లో ప్రజా ప్రపంచానికి వచ్చినటువంటి గాల్లో కొట్టుకుపోయిన పార్టీ మీది. ఫ్యాన్ రెక్కలు చూస్తేనే భయపడినటువంటి ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. నీ గుర్తు చూస్తే, మీ ఫ్యాన్ మీరు పార్టీ గుర్తు చూస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది. అది మీ పరిపాలన. మీరా ఈరోజు మాట్లాడేది ఇంత ఏం బెదిరించాలనుకుంటున్నారా మీరు? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఎక్కడున్నారు మనం? ఇలాంటి 5 సంవత్సరాలు బెదిరించారు. అధికారంలో బెదిరించారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బెదిరించి దీని మీద కేసులు పెడితే అయ్యో మా మీద అమాయకుల మీద కేసులు. వీళ్ళు అమాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి వాళ్ళకి మీరు అమాయకులను సర్టిఫికేట్ ఇస్తారు మీరు? ఇది మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూసేదానికి ఆనందం సర్టిఫికేట్ ఇస్తేనే వాళ్ళు అలా పడి ఉంటారు, వాళ్ళ జైలు. అట్లా కాదన్నా, అసలు ఏం రాజకీయాల్లో ఉన్నామా? ఎక్కడున్నాం చెప్పండి. మనము రాజకీయాల్లో ఎంత హుందాగా ఉండాలి. ప్రజలు చూస్తున్నారు, ప్రజలు వింటున్నారు, ఏ విధంగా మాట్లాడాలి. ఒక రాజకీయ నాయకుడు అంటే అందరికీ ఆదర్శంగా ఉండాలి. ఈరోజు రాజకీయ నాయకులు అంటే అసహించుకునే పరిస్థితి ఏర్పడింది. అసహించుకునే పరిస్థితి. కోపం అందరికీ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవాలా. మాటల్లో మీ ఇష్టం వచ్చినట్టు నోరుంది కదా అని చెప్పి మాట్లాడితే ప్రజలు ఓటేస్తే గెలిచారు. రోజమ్మ, ప్రజలు ఎన్డీఏ కూటమికి ఓటేస్తే గెలిచారు. గాల్లో ఎవరు గెలవలేదు. ఆ ప్రజలే ఓటేసి మిమ్మల్ని ఓడగొట్టారు. గెలుపు ఓటమికి తేడా తెలియకపోతే మేమేం చేసేది చెప్పండి? ఎన్నికల్లో గాల్లో ఎవరు గెలవరమ్మా రోజమ్మ. గాల్లో గెలిచే రాజకీయ నాయకుడు అసలు ప్రపంచంలోనే ఉండడు. ప్రజలు ఓటేస్తే గెలిచే నాయకుడు మీ మారుగా ఇనానిమస్ ఎలక్షన్ల పేరుతో సెలక్షన్లు చేసేది, ఎన్నికల పేరుతో ఎంపికలు చేసేది. అది వాళ్ళ పార్టీ విధానం. వైసీపీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం చేశారమ్మా మీరు? ఎక్కడైనా ప్రజాస్వామ్య పద్ధతులు ఎన్నికలు జరిపించారు మీరు? మీరా ఈరోజు మాట్లాడేది దౌర్జన్యాల గురించి, మేం చేస్తున్నటువంటి పనుల గురించి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ని వికసిత ఆంధ్రప్రదేశ్గా తీసుకోవాలని చెప్పి మా ఎన్డీఏ కూటమి సంకల్పించి ముందుకు పోతుంటే ఏదో ఒకటి వారానికి ఒక రోజు ఏదో ఒక ఇష్యూ తీసుకురావడం. తలకాయ ఇష్యూ ఒక చోట, మామిడికాయ ఇష్యూ ఒక చోట, ఏదో ఒకటి లేని పొంది కలుపుకొని నిత్యం ప్రజల్లో ఉండాలని చెప్పి కోరిక. రండి ప్రజలకు రండి, మేమే కాదనట్లే. రండి ప్రజల్లో తిరగండి. అంతేగాని ప్రజలకు వచ్చేప్పుడు 10,000 మందితో రావాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంతకుముందు కూడా చెప్పాను నేను, జగన్మోహన్ రెడ్డి బయట రావాలంటే ఒక సవాలైనా ఉండాలి, వారు వచ్చిన తర్వాత 2 సవాలైనా లేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మీ పార్టీ నాయకుడి గురించి మాట్లాడుకుంటున్నారు. ఏ స్వింగ్ ఏం లేదు, ప్రజలు మాట్లాడేది మీ ద్వారా ఏబిఎన్ ద్వారా తెలియజేసుకుంటున్నాను. మాట్లాడే మాటలు మీ ద్వారా పంచుకుంటున్నాను అంతే. ప్రజల్లో మాట్లాడుకుంటున్నారు, ఇది ప్రజల్లో మాట్లాడుకుంటున్నారు. ఏంటి ఆ విధంగా ఆయన రావాలంటే శవమన్నా ఉండాలి, ఆయన వస్తే శవాలన్నా లేగాల. అవునన్నా, ఏం చేద్దామన్నా అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి మీద రాష్ట్ర ప్రజల అభిప్రాయం. కాబట్టి ఇది మంచిది కాదు. దయచేసి రాజకీయాల్లో హుందాగా ఉందాము. మనమేం శత్రువులు కాదు, రాజకీయాల ప్రత్యర్థులు మాత్రమే. మేము ఎక్కడికి పారిపోవాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో
ఏదో అమెరికాకి వెళ్ళిపోతారంట. ఏంది అమెరికాకి పోయేదమ్మా? ఆవకాయ తింటే ఈడే ఉంటాం మేము హ్యాపీగా. ఆంధ్రప్రదేశ్ ఆవకాయ తినుకుంటా హ్యాపీగా ఉంటాం మేము. మీరైతే అధికారులకు వచ్చే అవకాశమే లేదు. ఇప్పుడు జైలుకి పోయిన వాళ్ళు ఎప్పుడు బయట వస్తారో చూసుకోండి మీరు. ఇప్పుడు జైలుకి పోయిన వాళ్ళు ఎప్పుడు బయట వస్తారో చూసుకొని మీ మీద కూడా స్పోర్ట్స్ దాంట్లో ఉన్నప్పుడు ఆరోపణలు ఉన్నాయి. ఆడదాం ఆంధ్రాలో చాలా ఆరోపణలు ఉన్నాయన్న. రాబో రోజుల్లో మీరు ఎప్పటి నుంచో అంటున్నారు ఆ మాట, కానీ బయటికి రావట్లా అంటున్నా కానీ ఫేస్ చేయాలన్నా మీ ఎక్కువ. ఎందుకంటే మా దృష్టి అంతా ప్రజలపై వీళ్ళ మారిగా అధికారం వచ్చిన రోజు నుంచి మంచి ప్రభుత్వం, మా దృష్టి అంతా ప్రజలపై ఉంది, ప్రజా సంక్షేమపై ఉంది. వీళ్ళ మారిగా పత్రికల మీద ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు ధోరణితో పనిచేసే ప్రభుత్వం మాది కాదు. దానికి ఎగ్జాంపుల్ ఒక ఏడాదిగా మేము వాళ్ళు ఎంత చేసినా చట్ట పరిధిలో మేము పనిచేస్తున్నాము తప్ప వాళ్ళ మాదిరిగా మేము కక్ష సాధింపు ధోరణితో పనిచేయలేదు కదా. అందుకనే ప్రజలు ఈరోజు మా ఎన్డీఏ కూటమికి మాకు అభినందిస్తున్నారు. మేము ఎక్కడ పోయినా సరే మేము చేసే మంచి పనికి. ఒకసారి మాజీ మంత్రి పేర్ని నాని గారు ఏమన్నారో కూడా ఒకసారి చూద్దాం. ప్రజల దగ్గరికి వెళ్ళేది, అధికారం కోరుకునేది రప్ప కోసమా? అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెరిచి రప్ప ఎన్నిసార్లు అంటారు? సిగ్గు శరం ఉండాలి మనకి. ఎన్నిసార్లు అంటారు? అది ఇక అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా. ఏంటిది? ప్రజల దగ్గరికి వెళ్ళేది, అధికారం కోరుకునేది రప్ప కోసమా? అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెరిచి రప్ప ఎన్నిసార్లు అంటారు? సిగ్గు శరం ఉండాలి మనకి. ఎన్నిసార్లు అంటారు? అది ఇక అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా. ఏంటిది? ఆయన మరి ఫ్లోలో అన్నాడో ఏమన్నాడో నాకు తెలియదు, కానీ కన్ను కొట్టేదే చీకటి కోసం, చీకట్లో కన్ను కొట్టడం భానుగారు. చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలని మాట్లాడిన మనిషి వాళ్ళు ఎక్కడున్నాడో తెలియదు. అంటే ఆయన అంటే నాకు చాలా ఇది ఉంది, మంచివాడు పాపం, కానీ ఎక్కడికున్నాడు? చీకట్లో కన్ను కొడితే ఈయనకేం కనపడుతుంది అన్న? అదే కదా, చీకట్లో కన్ను కొడితే ఎవడు కనపడుతుంది? కన్ను కొట్టేది చీకటి కోసం. నా విచిత్రమైనటువంటి భాష యాష, వీళ్ళ వేషాలు చూస్తే తట్టుకోలేకపోతాను. జగన్మోహన్ రెడ్డి డ్రామా కంపెనీ పెట్టుకోమని చెప్పండి వీళ్ళని. జగన్మోహన్ రెడ్డి డ్రామా కంపెనీ పెట్టుకొని, పాతకాలంలో ఏదో ఉంది నాటకాలు, సురభి ఏదో అట్టానికి నాటకాల కంపెనీ పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతా ప్రజలు సురభి చాలా అద్భుతమైన చాలా చరిత్ర ఉన్న కంపెనీ. సురభి నాటకాలు అంటే అద్భుతమైంది. దాన్ని రాజకీయాలతో పోల్చొద్దు, వద్దొద్దు. మళ్ళీ వాళ్ళ మీద చెప్తున్నా. సరే, నా మాటలు వెనక్కి తీసుకుంటా. వెరీ గుడ్, వెరీ గుడ్. డ్రామా కంపెనీ పెట్టుకొని రాష్ట్రం అంతా తిరిగి డాన్స్ కంపెనీ అనండి, ఏదో ఒక రికార్డింగ్ డాన్స్. ఓకే ఓకే, అట్ట తిరగమని చెప్పండి. మేమంతా వారగా అన్పార్లమెంటరీ వర్డ్స్ మేము యూజ్ చేయము వెంకటకృష్ణ అన్న. మేము మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడతాము. ప్రతి మాట ప్రతిపక్షాలైనా సరే గౌరవం ఉండాలని చెప్పి మాట్లాడతాం. కొన్ని సందర్భాల్లో నువ్వు మాట్లాడతాం, అది తప్పదు. ఎందుకంటే అర్హత కూడా కోల్పోతున్నారు ఒక్కొక్కసారి. కాబట్టి ఖచ్చితంగా ఈ మాటలు ఎవరు అసహించుకుంటున్నారు, వాళ్ళ యాస భాష నరికేసేది ఏందన్నా? అంతే కదా, గొడ్డలి పోటుని గుండెపోటుగా చేసిన వాళ్ళు ఇంక గొడ్డ ఎంతసేపు నరికేది తప్ప ఇంకేం మాట్లాడతారన్నా? అవును, రైట్ విక్రమ్ గారు. అంటే రెండు అంశాలు. ముందు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన దాని గురించి, ఇప్పుడు ఉసురు పోసుకోవటం ఇవన్నీ ఏంటంటే దట్ ఇండికేట్స్ దేర్ హెల్ప్లెస్నెస్, నిస్సహాయత. యాక్చువల్లీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ సైడ్ కనుక సత్యము ధర్మము ఉన్నాయని వాళ్ళు భావిస్తే వాళ్ళు అంతగా ఇదవ్వాల్సిన అవసరం లేదు. కేవలం ఏంటంటే అది ఏదో పిలి శాపనార్థాలు అంటారు కదా, ఆ టైప్లో. అంటే ఏంటంటే ప్రజల్లో కొంత సింపతిని రేకెత్తించడం కోసం చేస్తున్నారు. మామూలుగా రాజకీయాల్లో ఏంటంటే బోల్డ్నెస్ కావాలంటే, ఫేస్ వాట్ అంటే ఏది వచ్చినా కూడా మనం ఎదుర్కోగలిగిన, ఎందుకంటే సత్యం ఉంటే, ప్రొవైడెడ్ ఇఫ్ యూ హ్యావ్ ద ట్రూత్, నీ మీద నీకు నమ్మకం ఉంటే ఇదన్నీ కొట్టేస్తాం మేము, వెళ్ళిపోతాయి ఊరికే దూది
చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపిస్తే ఆయన బెయిల్ కోసం కూడా అప్లై చేయాలి. అదే నేను చెప్పాను. ఇవాళ మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 73-74 సంవత్సరాల వయసులో అప్పుడు ఆయన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టినప్పుడు మరి ఇది రాదా? వాళ్ళు అనుకోలేదా? ఇప్పుడు ఎవరు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా జరగనటువంటిది, ఎవరు అంత చేయనటువంటి దాంట్లో ఒక ఫాల్స్ కేసులో ఆయన్ని ఫ్యాబ్రికేట్ చేసి ఇంప్లికేట్ చేసి జైలుకు పంపించారే, మరి అప్పుడు వాళ్ళ మనోభావాలు దెబ్బతినలేదా? తెలుగుదేశం వాళ్ళే కానీ ఆయన అభిమానించే వాళ్ళు కానీ వాళ్ళు మరి అప్పుడు ఇప్పుడే వాళ్ళకి వచ్చిందా? అంటే ఈ శాపనార్థాలు పెడుతున్నాడు ఆయన, మరి అప్పుడు అనుకోలేదా వాళ్ళు? స్కిల్ కేసు ఏముందండి అందులో? స్కిల్ కేసులు ఇప్పుడు వరకు ఇదే లేదు కదా. అంటే మన దాకా వస్తేనే అన్నట్టుగా అది కరెక్ట్ కాదు. రాజకీయాలు అన్న తర్వాత కేసులు ఉంటాయి, ఆ కేసుల మీద ఫైట్ చేయాలి. ఎందుకంటే మనకి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది కాబట్టి. ఇక రెండోది, అప్పుడు భువనేశ్వరి గారు లేదా లోకేష్ బ్రహ్మణి గారు మొత్తం అందరూ ప్రజల్లో తిరిగినా కూడా ఎక్కడ ఇట్లా ఉసురు దగ్గర పోతారు, నా నా కన్నీళ్ళు మీకు ఇదైపోతాయి, ఇట్లా ఎక్కడ మాట్లాడాలి. ఆవిడ కూడా నిజం గెలవాలి అనే స్లోగన్తో తిరిగింది. నిజం గెలవాలి, నిజం గెలవాలంటే ఏంటి? ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసి ఉంటే ఆయనకే తగ్గుతుంది. అది ఇంకోటండి. రెండోది, మీరు మరి రోజా గారు కాదు పేర్ని నాని గారి విషయానికి వస్తే అది మీరు ప్రస్తావించారో లేదో, నేను ఈ మధ్య 2-3 రోజులు నేను ఊళ్ళో లేను, ట్రావెల్లో ఉన్నాను. ఈ మధ్య ఆయన ఒక కామెంట్ చేశాడు. ఏబిఎన్ మిగతా కొన్ని ఛానల్స్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు బియ్యం తింటున్నారు అన్నాడు. నన్నే ఆయన బియ్యం తింటున్నారు అని అంటాడు ఆయన. విచిత్రం ఏంటంటే ఆయన బియ్యం స్కామ్లో ఉన్నాడు, అది వేరే, అది మర్చిపోయినట్టున్నాడు. లేదంటే దాన్ని ఆ బియ్యం అనేది అక్కడ అలవాటైనట్టు. ఇవాళ మీడియాని డిమ్మింగ్ చేయటం అనేటువంటిది ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఇటువంటి డిబేట్లు పెట్టాల్సి వస్తుందంటే ప్రజల్ని ఎన్లైటన్ చేయటమే కదా మీడియా బాధ్యత. ఇవాళ మరి సాక్షి కానీ సాక్షి ఛానల్ కానీ తీస్తే ఎవరి మీద రాస్తున్నారు? తెలుగుదేశం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద. వాళ్ళు మరి ఎవరు బియ్యం తింటున్నారు వాళ్ళు? అంటే ఒక మాట అనే ముందు ఇది మనకు కూడా వర్తిస్తుందా అనేటువంటి ఒక స్పృహ వాళ్ళకు ఉండట్లా. అది చాలా అంటే అంత చౌకబారుగా ఆయన మాట్లాడతాడని నేనైతే అనుకోలేదు. సరే, ఇక ఏంటంటే అన్నీ వదిలేశారు వాళ్ళు. ఇక రోజా గారిది కూడా విషయం మీరు అన్నట్టుగా ముందు మనం కొంచెం ఫీల్ అయ్యాం, అంటే ఆమె వెర్షన్ వరకే విన్నప్పుడు. కానీ అంతకు ముందు ఆమె మాట్లాడింది ఎందుకు ఇన్సైట్ చేయాలి? ఎందుకు అనవసరంగా? ఇవాళ శ్రీనివాసరావు గారు అన్నట్టుగా మరి అందరినీ అప్లికబుల్ కదా, ఎమ్మెల్యేలందరూ గాల్లో గెలిచారంటే మరి అది వాళ్ళ సభా హక్కుల వల్ల ఖచ్చితంగా ఇవ్వాలి. ఇప్పుడు ఆమెకి ఏమి సింపతి వస్తుంది చెప్పండి మీరు? ఇంకో విషయం ఇంకోటి మీ దృష్టికి వచ్చిందో లేదో, ఆమె మీద ఈయన గాలి భానుప్రకాష్ గారు అన్న దాని మీద ఖండిస్తా కొంతమంది సినిమా యాక్టర్లు పాత తీసుకొచ్చేసారండి. మొన్న ఎవరు ఖండించలా, అదే అది ఖండించినవి సాక్షి వాళ్ళు అలా వేసారు. అది అంటే ఇవన్నీ కూడా మిస్లీడింగే కదా, ప్రజలను మిస్లీడ్ చేయటం, ఇన్సైట్ చేయటం, ప్రొవోక్ చేయటం. ఎవరి సైడ్ నుంచి ప్రొవోకేషన్ లేకపోతే ఆయన ఎందుకు మాట్లాడారు? జర్నలిస్ట్ గా చేశారు కదా, ఎప్పుడో ఇచ్చిన స్టేట్మెంట్లని అట్లా కానీ చేసినా కూడా పలానా సందర్భంలో ఇప్పుడు ఫోటో వేస్తామండి, ఫైల్ ఫోటో అని వేస్తారు, అది రాయాలి కదా. అది రాయకుండా ఇప్పుడు గాలి భానుప్రకాష్, రోజాన్ అన్నందుకే రమ్యకృష్ణ, మీనా, ఖుష్బు, ఇంకెవరో 4-5 అందించినట్టు ఇప్పుడు వేయడం అనేది ఫస్ట్ పేజ్ వేసారు. అది ఫస్ట్ పేజ్ వేయడం అనేది అది మిస్లీడింగ్, టోటల్లీ మిస్లీడింగ్. జర్నలిజమా దిగజారినట్టు కాదా? అసలు అట్లా ఈ బియ్యం తింటున్నట్టు. ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇదేదో అన్ని పత్రికలు ఆయన ఉద్దేశం ఏంటంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి మీద వార్తలు వేస్తూనో ఇప్పటికీ మా ఫుడ్ తింటున్నారు మీరు అని. మరి వాళ్ళు మీడియా చేసేది ఏంటి? అయినా మేమే జగన్మోహన్ రెడ్డి వార్తలు రాయాలి అంటే జగన్మోహన్ రెడ్డి మీద రాయట్లే మేము. జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద, ఆ స్కాముల మీద రాసినప్పుడు ఆటోమేటిక్గా అవి వస్తున్నాయి. మరి ఇప్పుడు ఈ వార్తలు మీరు రాలా, రోజా గారు రాలా, మిథున్ రెడ్డి గారు రాలా. మిథున్ రెడ్డి ఒక ఎంపీ కాకపోతే, జగన్మోహన్ రెడ్డి పార్టీలో నాయకుడు కాకపోతే హూ ఇస్ హీ?
అంటే జగన్మోహన్ రెడ్డి గారి ముందు నుంచి కూడా ఆంధ్రజ్యోతి పత్రికలు ఉన్నాయి కదండి, ఎందుకులే ఉన్నాయి, మిగతా మీడియాలు కూడా ఉన్నాయి కదా. పుట్టక ముందు మరి ఈనాడు ఆంధ్రజ్యోతి దాని అట్లా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆయన మీద సబ్జెక్ట్ ఆయన కోసం పెట్టిన మీడియాలు కాదు కదా ఆయనతోనే ఏదేదో ఆదాయం పొందుతున్నట్టుగా ఆయన మాట్లాడటం అనేది ఇది టోటల్ ఇగ్నోరెన్స్ అన్నమాట. ఇగ్నోరెన్స్ కాదు, అది మిడిమిడి జ్ఞానం, మూర్ఖత్వం, ఇంకా చాలా ఉంటాయిలే పదాలు. కాబట్టి ఇప్పటికైనా ఒకటండి అప్పీల్ చేయాల్సింది ఏంటంటే ప్రొవోక్ చేయటం మానుకోవాలి, ముందు అటు సైడ్ నుంచి తెలిసిందే అది ప్రొవోక్ చేయటం మానుకోపోతే ఖచ్చితంగా ఇప్పుడు అధికారం ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇంకొక 2 మాటలు ఎక్కువ మాట్లాడతారు, సహజంగా వస్తాయి. అందువల్ల కొంతమంది ఇప్పుడు కూటమి తర్వాత నువ్వే రాయేస్తానంటే ఒడ్డును కూర్చున్నాడు ఎన్ని రాళ్ళు వేస్తాడండి. ఇప్పుడు కొంతమంది మానుకున్నారండి, కొంతమంది క్షమాపణ చెప్పి అర్థమయ్యి మేము తప్పు చేసాము అట్లాగా. ఆ ప్రొవోకేషన్ అనేటువంటిది అది మానుకుంటే బెటర్. అది రైట్. విక్రమ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే భానుప్రకాష్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి. శ్రీనివాసరావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ డిబేట్.